నిన్నెవర్రా ఇక్కడికి రమ్మంది? నేను కరెక్ట్ దారిలోనే ఉన్నాను. ఈ ఇంట్లోకి కోడలిగా అఫీషియల్ గా అడుగుపెట్టాను. నా భర్తని పిలుచుకునే చనువు, అధికారం నాకున్నాయి. చాలా ఎక్కువ చేస్తున్నావు జ్యోతి. నీ మురిపం 2 రోజులే, తర్వాత అన్నీ నాకు అనుకూలంగా మారతాయి. అదే నీ భ్రమ. ఎప్పటికీ దొరబాబు ప్రేమ, సపోర్ట్ నాకు మాత్రమే. నీ ఆటలు సాగవు. ఒక్కటి గుర్తు పెట్టుకో శ్రావ్య, నువ్వు అత్తయ్య గారు నన్ను ఎన్ని తిప్పలైనా పెట్టండి, ఎన్ని రకాలుగా అయినా ఇబ్బంది పెట్టండి, ఆ బాధలు భరిస్తూ ఇక్కడే ఉండి దొరబాబుని చూసుకుంటాను. నువ్వు ఎక్స్ట్రా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకో. నువ్వు వార్నింగ్ ఇచ్చినా ఇదే నిజం. నేను ఈ ఇంట్లో పని మనిషిగా పడుంటున్నాను అంటేనే నా భర్త కోసమని మీకు కూడా స్పష్టంగా తెలుసు. మీరేం చేసినా ఆయన్ని వదిలిపోను, వదులుకోను. ఇది ఫిక్స్. ఇది చాలా ఓవర్ చేస్తుంది. 16 రోజుల పండుగ రోజు రాజీవ్ చేత 3 ముళ్ళు వేయించుకున్నాక గాని దీని పని చెప్పను. ఈ జన్మకే కాదు, మరో 7 జన్మలకి నువ్వే నా భర్తవని నేను ఫిక్స్ అయ్యాను. నిజం చెప్తున్నాను. ఆ రోజు గనుక నువ్వు నా మెళ్ళో 3 ముళ్ళు వెయ్యలేదంటే నా శవాన్ని చూస్తావు. అమ్మ సపోర్ట్ చూసుకొని శ్రావ్య బాగా రెచ్చిపోతుంది.